అందరికీ నమస్కారం. మన ఏఐ సిరీస్లో ఈరోజు మనం చాప్టర్ 3 స్కేల్స్ ఆఫ్ ఏఐలోకి ఎంటర్ అయ్యాం. ఇందులో మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అదే 3.2 లెవెల్ 1.5 జనరేటివ్ ఏఐ అంటే జెన్ ఏఐ గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, మరి ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఏఐలో ఈ జెన్ఏఐ ఎందుకంత స్పెషల్, ఎందుకది ఒక కొత్త అడుగు అయింది. తర్వాత కొన్ని ఉదాహరణలు చూద్దాం. మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా వాడుతున్నారో కూడా చూద్దాం. అండ్ అవును, ప్రతి టెక్నాలజీలాగే దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. చివరగా ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్, ఏఐ ఆడిన మొదటి గేమేదో తెలుసుకుందాం. సరే, ఫస్ట్ పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ జనరేటివ్ ఏఐలో అంత ప్రత్యేకతే ఏముంది? ఎందుకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు? చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే జెనరేటివ్ ఏఐ లేదా జెన్ఏఐ అనేది ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది దానికి నేర్పించిన డేటా ఆధారంగా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ లేదా కోడ్ లాంటి కొత్త ఒరిజినల్ కంటెంట్ను క్రియేట్ చేయగలదు. ఇక్కడ క్రియేట్ అనే పదం చాలా ముఖ్యం. ఈ తేడాని మనం ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇంతకుముందు మనం చూసిన ఏఐ అంటే నారో ఏఐ కేవలం ఇన్ఫర్మేషన్ని అనలైజ్ మాత్రమే చేస్తుంది. కానీ జెనరేటివ్ ఏఐ అలా కాదు, ఇది కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఒకటి అనాలిసిస్ అయితే ఇంకొకటి క్రియేషన్. సరే, థియరీ బాగానే ఉంది, కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తోంది? కొన్ని పాపులర్ రియల్ వరల్డ్ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు చాట్ జీపీటీ. దీని గురించి విననివారు ఉండరు కదా. దానికొక కవిత రాయమని అడగండి, లేదా ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ వివరించమని చెప్పండి. ఆఖరికి హోంవర్క్లో సహాయం చేయమన్నా అది ఒరిజినల్ టెక్స్ట్ను జనరేట్ చేసేస్తుంది. ఇది జీఏఐకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, టెక్స్ట్ ఓకే, మరే ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలంటే? అదీ సాధ్యమే. మనం ఒక ఇమేజ్ జనరేషన్ ఏఐకి ఉదాహరణకి ఇలా ఒక సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. చంద్రుని మీద ఒక ఆస్ట్రోనాట్ గుర్రంపై స్వారీ చేస్తున్న ఫోటో అని. అండ్ ఇక్కడే మ్యాజిక్ ఉంది. డాలీ లేదా మిడ్జోర్నీ లాంటి టూల్స్ కేవలం మనమిచ్చిన ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా స్క్రాచ్ నుండి అంటే పూర్తిగా కొత్తగా ఆ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి. అద్భుతం కదా. సో మనం చూస్తున్నట్టుగా టెక్స్ట్ చాట్ జీపీటీలాగా, ఇమేజెస్ డాలీ, మిడ్జర్నీలాగా, ఆఖరికి కొత్త మ్యూజిక్ కూడా ఏఐ కంపోజర్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే జెన్ఏఐ క్రియేటివ్ కేపబిలిటీస్ చాలా విస్తృతమైనది అని అర్థమవుతుంది. మరి ఇంత పవర్ఫుల్ టూల్స్ మన రోజువారీ జీవితంలో క్రియేటివిటీని, ప్రొడక్టివిటీని పెంచడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం. జెన్ఏఐ ఎంత ప్రాక్టికల్గా మారిపోయిందంటే ఇది ఇప్పుడు రైటర్స్కి, ఆర్టిస్ట్కి, చివరికి ప్రోగ్రామర్స్కి కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్లా మారిపోయింది. రైటింగ్లో అయితే ఐడియాలివ్వడానికి, గ్రామర్ సరిచేయడానికి, ఆర్ట్ అండ్ డిజైన్లో అయితే డ్రాయింగ్ స్కిల్స్ లేకపోయినా డిజిటల్ ఆర్ట్ క్రియేట్ చేయడానికి, ఇంకా కోడింగ్లో అయితే కోడ్ వేగంగా రాయడానికి, డీబగ్ చేయడానికి, ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది. అయితే ఈ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా ప్రతిదానికి కొన్ని పరిమితులుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనిమీద పూర్తిగా ఆధారపడే ముందు మనల్ని ఈ ప్రశ్న వేసుకోవాలి: జనరేటివ్ ఏఐ నిజంగా పర్ఫెక్టా? దీనికి సమాధానం కాదు. దానికి కొన్ని ముఖ్యమైన లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది హాలుసినేట్ అవ్వగలదు. అంటే కొన్నిసార్లు లేనివి ఉన్నట్టుగా, తప్పుడు సమాచారాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అందుకే అదిచ్చే సమాచారాన్ని ఎప్పుడూ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. రెండవది, దాని నాలెడ్జ్ అనేది దానికి ట్రైనింగ్ ఇచ్చిన డేటా వరకే పరిమితం. అంటే రీసెంట్ ఈవెంట్స్ గురించి దానికి తెలియకపోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలంటే అసలు ఏఐ ప్రయాణం ఎక్కడ మొదలైందో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఏఐ ఇలా ఆర్ట్ జనరేట్ చేయడానికి చాలా ఏళ్ల ముందే గేమ్స్ ఆడటం నేర్చుకుంది. 1951లోనే క్రిస్టోఫర్ స్ట్రాచీ అనే అతను చెక్కర్స్ ఆడే మొట్టమొదటి లెర్నింగ్ ఏఐ ప్రోగ్రామ్స్లో ఒకదాన్ని రాశాడు. ఇక 1994 వచ్చేసరికి చినూక్ అనే ఏఐ ప్రోగ్రామ్ బెస్ట్ హ్యూమన్ ప్లేయర్స్ని ఓడించి చెక్కర్స్లో వరల్డ్ ఛాంపియన్ అయింది. అంటే ఒక నిర్దిష్టమైన పనిలో ఏఐ ఎంత పవర్ఫుల్ అవ్వగలదో ఇది మనకు అప్పుడే చూపించింది. సో జెన్ఏఐ ఇప్పుడు ఏం చేయగలదో మనం చూశాం. కానీ ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. అసలైన ప్రశ్న ఏంటంటే
రేపు ఇది ఏం సృష్టించబోతోంది? ఒక్కసారి ఊహించండి, మన తెలుగులో మన ఆలోచనలతో ఏఐ మనకోసం వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ జనరేట్ చేస్తే ఎలా ఉంటుంది? దీని భవిష్యత్తు అవకాశాలు అపారమైనవి.